జీరో బడ్జెట్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ పౌడర్ అండి. రీసెంట్గా నేను విత్తనాలు అయితే పెట్టాను కదండి. చక్కగా పూత దశలోనే అంటే స్టార్టింగ్ దశలోనే మొక్క ఎదుగుతున్నప్పుడే మనకి పువ్వుల మొక్కలు కానీ విచ్చుకుంటే మటుకు ఖచ్చితంగా చాలా ఎక్కువ పువ్వులు అయితే పూస్తాయి. అందరికీ నమస్తే, నేను మీ ప్రియా. మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. అలాగే జీరో బడ్జెట్తోనే మనం అసలు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మన మొక్కలకి ఫర్టిలైజర్ రూపంగా ఇచ్చుకోవచ్చు, అలాగే పెస్టిసైడ్ రూపంగా కూడా ఇచ్చుకోవచ్చు. అదేంటి అనేది చూసిద్దాము. మరి నాతో పాటు వీడియోలోకి వచ్చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది ఎలా ఉన్నదని మటుకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ప్లేస్ చూపించాను కదా మీకు ఆల్రెడీ. ఇలా మెట్లు అయితే కట్టించుకున్నానని చెప్పి అయితే నా దగ్గర ఉన్న చిన్న చిన్న మొక్కలు అలాగే క్రాటన్స్, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న పాట్స్లో పెట్టాను అనమాట. కొన్ని పాత ఉన్నాయి, కొన్ని గిఫ్ట్ వచ్చినవి ఉన్నాయి. అవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ నేను తెచ్చుకున్నానండి. మొన్న రీసెంట్గా వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పెయింటింగ్. అది కూడా డీటెయిల్గా చెప్తాను, ఏదన్నా వీడియోలో షేర్ చేస్తాను. ఖచ్చితంగా చెప్పాలండి దీనికోసం. ఇలా చెప్తేనే మీకు కూడా తెలుస్తుంది కదా ఏంటి అనేది. ఎలా ఉన్నది అనేది నాకు ముందు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి ఇదంతా మేము ఎలా చేసుకున్నాం అనేది నేను షేర్ చేస్తాను. తప్పకుండా తెలియచేయాలి కూడా, నాకు ఆ బాధ్యత ఉంది. సో ఇప్పుడు రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అయితే మీకు చూపిస్తానన్నాను కదండి, ఇదిగోండి జీరో బడ్జెట్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ పౌడర్ అండి. ఏమిటనుకుంటున్నారా? బూడిదండి. బూడిదైతే మనకి చాలానే ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు నేను పొయ్యిలో వచ్చిన బూడిదంతా కూడా ఇలాగా సెపరేట్ చేస్తాను. అండ్ ఈ బొగ్గు కూడా చక్కగా మొక్కలకి వాడతానండి. బయోచార్ కింద మనకి బాగా పనిచేస్తుంది అనమాట. మన మొక్కలకి ఏది పనికిరాదు అనేది లేదు, అన్నీ పనికొస్తాయి. మనం బుర్ర ఉపయోగించాలి కానీ చక్కగా అన్నీ కూడా వాడేసుకోవచ్చు మన గార్డెన్కి. లయమ్మా ఏంటి గోల? అయితే చూస్తున్నారు కదండి, ఇలా మనం చక్కగా జల్లించుకుంటే బొగ్గు వేరేగా బూడిద వేరేగా వచ్చేస్తుంది కదా. అయితే చూస్తున్నారు కదండి, చక్కగా నేను బూడిదైతే చక్కగా జల్లించి తీసుకొచ్చాను. అయితే మీరు ఏ మొక్కలకి ఇవ్వాలనేది అనుకుంటున్నారు కదా, ప్రతి మొక్కకి ఒక గుప్పిడి ఇవ్వండి చాలు. ఈ మొక్క ఆ మొక్క అనేది కాదు. ఎందుకంటే మనకి తరచుగా మనం మొక్కలు పెంచేటప్పుడు అన్నీ కొంచెం దగ్గరగా వేసుకుంటాం. పళ్ళు మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, ఆకుకూరలు కానీ, ఎటువంటి ఆర్నమెంటల్స్ కానీ, ఇండోర్ కానీ, అవుట్డోర్ కానీ ఏవో ఒకటి మనం అన్ని రకాలుగా పెంచుకుంటూ ఉంటాం కదా. ప్రతి మొక్కకి ఒక గుప్పిడి ఇస్తే సరిపోతుంది అనమాట. ఎవ్రీ 15 డేస్కి మర్చిపోకుండా ఇవ్వండి. ఎందుకంటే నేనైతే ప్రాబ్లం ఫేస్ చేశాను. రీసెంట్గా నేను విత్తనాలు అయితే పెట్టాను కదండి. చక్కగా పూత దశలోనే అంటే స్టార్టింగ్ దశలోనే మొక్క ఎదుగుతున్నప్పుడే మనకి ఇదిగోండి ఇలా పట్టేస్తుంది అనమాట. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఇదంతా డబల్ పని కదండి. సో ఇలా మనం ఒక్కసారి మన చేతితోనే ఎటువంటి మందులు పెస్టిసైడ్లు కొట్టకుండా మన చేతితోనే ఇలాగ రఫ్ చేసేసి కొంచెంగా దీని మీద నుంచి మనం ఇలా కానీ ఇచ్చుకున్నట్టయితే, అలాగే మొక్క మొదట్లో కూడా మనం ఇచ్చుకున్నట్టయితే కొంచెంగా బూడిద సరిపోతుందన్నమాట. ఇది మంచి ఫర్టిలైజర్గా మనకు పనిచేస్తుంది, అలాగే ఒక మంచి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. అయితే ముందుగా నేను ఏం చేస్తానంటే ఇలా పట్టిన మొక్కలకి అంటే మిల్లీబగ్స్ కానీ, ఎపిడ్స్ కానీ, మనకి పేనుబంక ఇవన్నీ అంటుంటారు కదా, రకరకాల జాతులు అనమాట. ఇవన్నీ కూడా మనకి రకరకాలుగా పెస్ట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి కదండి. ముందుగా నేను ఏంటంటే బాగున్న మొక్కలకైతే ఇవ్వట్లేదు, బాలేని మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇలా వెనక్కి తిప్పి చూసుకొని, ఇందులో కొన్ని అయితే కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి, వాటికి తప్పించేసి మిగతా వాటికి ముందు వేసుకుంటున్నాను. ఒక 2 డేస్ పోయిన తర్వాత మిగతా వాటికి కూడా వేస్తాను అనమాట. ఎందుకంటే మంచిగా మనకి ఇందులోని రిచ్ కాల్షియము, పొటాషియము, ఫాస్ఫరస్ అన్ని రకాలుగా మనకు పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను బర్వాటీలు పెట్టాను అండ్ తాళ్ళు కూడా ఎక్కించాను అనమాట, పైకి ఎక్కుతున్నాయి. దాని పక్కనే నేను తోటకూర కూడా పెట్టానండి. ఎప్పుడూ లేదు నాకు ఆకుకూరకు అనేది పెస్ట్ అనేది అటాక్ అయింది. చూస్తున్నారు కదా, ఇగోండి ఆకులు ఇలాగ పాడవడం. నైట్ టైమే మనకి పురుగు అనేది బయటకు వస్తుందండి. మార్నింగ్ టైం వచ్చేసి మనకి ఎక్కడ పురుగు అనేది కనిపించదు. సో అయితే ఇలా ఉన్న ఆకులన్నీ కూడా నేను తీసేస్తున్నాను. దాని మీద గబుక్మని గుడ్లు పెడతా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇగోండి ఆకులన్నీ కూడా ఇలాగ రిమూవ్ చేసేస్తున్నాను. కిందన వేసేసాను ఆకులన్నీ కూడా. ఇలా బాలేని ఆకులన్నీ కూడా ఇలాగ రిమూవ్ చేసేసి చక్కగా ఇగోండి రూట్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఇలా మెడ్డిగించుకొని ఇగోండి లోపటి వరకు దీన్ని అయితే జల్లేస్తున్నాను. అలాగే మొదల్లో వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెంగా నేను మీదను కూడా ఇలాగా జల్లేసి ఉంచుతాను. చూసిన వాళ్ళకి ఇది ఏదో సిమెంట్ అనుకుంటారు కదండి, సిమెంట్ అయితే కాదండి. ఇది
బూడిదండి. బూడిద మనకి 2 రకాలుగా, ఒకటి ఫర్టిలైజర్గా, ఇంకోటి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రకంగా కాకపోయినా మీకు బూడిద ఉంటే మటుకు ఖచ్చితంగా ఒక క్యాన్లో కానీ ఒక బకెట్లో కానీ బూడిదంతా పోసేసి చక్కగా నిండుగా వాటర్ పోసి 1 డే అంతా అలా ఉంచండి. దాంట్లో ఉన్న రిచ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా అందులోకి దిగి మంచిగా వాటర్ అంతా కూడా మనకి ఫర్మెంట్ అవుతుంది. ఆ వాటర్ కూడా మనం దీనికి ఇచ్చుకోవచ్చు. మెయిన్లీ ఆకుకూరలకి అండ్ కూరగాయలకి కాకుండా పువ్వుల మొక్కలకు కానీ ఇచ్చుకుంటే మటుకు ఖచ్చితంగా చాలా ఎక్కువ పువ్వులు అయితే పూస్తాయి. నేను చాలాసార్లు ఇది వాడుతున్నాను కూడా, ఫ్యూచర్లో కూడా వాడబోతానండి. ఎందుకంటే కర్రలపై అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది వాడుకుంటాను. మీకు కూడా బూడిద ఉంటే మటుకు ఖచ్చితంగా తెప్పించుకోండి. లేదు ఎక్కడైనా పిడకలు కానీ చెక్కపొట్టు కానీ చిన్న చిన్న పేర్లు కానీ దొరికితే అట్టే మీరు సింపుల్గా వెలిగించుకొని చక్కగా ఆ బూడిదని కూడా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. గార్డెన్ ఉంటే మాట ఖచ్చితంగా బూడిద అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎటువంటి ఫర్టిలైజర్స్ మనం బయట కొనుక్కోకర్లేదు, ఉన్న దాంట్లో మనం వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే 0 బడ్జెట్ ఫర్టిలైజర్ అని చెప్పాను కదా. సో ఇదైతే ఇంకా కొన్ని మొక్కలకైతే ఇవ్వాలి. అన్ని మొక్కలకి పట్టలేదు, కానీ నాకు బర్వాటీకి, బెండకి, తోటకూరకి 3టికే నాకు కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాను. మిగతా మొక్కలన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఇదండి ఈ విషయం. తప్పకుండా బూడిద ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు స్టోర్ చేసుకోండి. ఓకేనా? ఎక్కడ దొరికినా సరే వెంటనే ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోండి. ఇది పాడైపోయిన ప్రోడక్ట్ అయితే ఏమీ కాదు. సో వీడియో అనేది ఇదండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.